మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదం నింపాయి. ముంబైలోని ముంకుర్ద్ ప్రాంతంలో రాత్రి 3 అంతస్తుల భవనం కూలిపోవడంతో 5 చిన్నారులతో సహా మొత్తం 6 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ముంబై ఫైర్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి గాయపడిన వారిని రక్షించి రాజావాడి, శతాబ్ది ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీయడంతో వేర్వేరు చోట్ల చెట్లు కూలి 2 వ్యక్తులు మరణించారు. కుర్లా వెస్ట్ నౌపాడ ప్రాంతంలో భారీ వృక్షం కూలి వృద్ధుడు మరణించగా, గోగేగావ్ ఈస్టులోని ఆర్ఏ కాలనీలో మోటార్ సైకిల్పై వెళ్తున్న యువకుడు చెట్టు కొమ్మ విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవాళ స్కూల్స్కు సెలవు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. రహదారులు నీట మునిగిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతినగా విమానాశ్రయంలో కూడా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఢిల్లీలో జరుగుతున్న ఈ విపత్తుకి అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మొత్తంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పూణేలోని మావల్ తాలూకా గ్రామాల్లో కొండ చర్యలు విరిగిన ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇటు పూణే 5వ బెటాలియన్ చెందిన ప్రత్యేక బృందం కూడా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ముంబైలోని పూర్తిగా కుండపోత వర్షం కారణంగా మాంకూట్ లో కూలిపోయిన భవనం ఘటనా స్థలానికి కూడా చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరోవైపు ఈ భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపోవడంతో ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేతో పాటు ముంబై పూణే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు సాధారణమయ్యే వరకు కూడా ప్రయాణాలు చేయవద్దని చెప్పి ఇటు పోలీసులు హెచ్చరికలు, విజ్ఞప్తి జారీ చేయడం జరుగుతుంది. మావాలు, సంహిని ఘాట్ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసే విషయంలో వరదలకు దెబ్బతిన్నటువంటి ప్రయత్నాలు యూనివర్సిటీ ఆఫ్ ముంబై నిర్వహించిన పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఇటు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ విద్యార్థుల భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కొత్త పరీక్షల తేదీలను ఈ వర్షాలను తగిన తర్వాత ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు ఎంఎస్ఆర్డిసి మహారాష్ట్ర స్టేట్ డెవలప్మెంట్ కూడా పూణే, ముంబై మధ్య ప్రయాణాలు చేయవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేసేటువంటి పరిస్థితి. ముంబైలో పలు కీలక ప్రాంతాల్లో కూడా చెట్లు కూలినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 2 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రమాదాల్లో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ప్రకటించారు. ఇటు కుర్లా వెస్ట్ లో యూనస్ కుంద్వాలా ఏరియాలో కూడా 2 యువకులు మరణించినట్టుగా తెలుస్తుంది. ఈ భారీ వర్షాల కారణంగా ముంబైకి ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.